నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. యేసు రక్తం ద్వారా మనము యూదులము, లోకంలో ఇతరులు అందరము కూడా సమాధానపరచబడి ఉన్నాం. అవతల వారు మరి ఏ దేశస్థులైనా, ఏ భాష మాట్లాడినా, ఏ రాష్ట్ర ప్రజలైనా సరే, యేసు రక్తం ద్వారా మనము అందరము కూడా సమాధానపరచబడుతున్నాము. భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, దేశ భేదం లేదు. యేసు రక్తంలో కడగబడుట ద్వారా మనందరము కూడా యేసు ప్రభు వారి శరీరంలో భాగస్వామ్యులమై ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడినప్పుడు మనలోనున్న మరి ఇతరులతోటి మనకున్న వ్యత్యాసాలు తొలగిపోతాయి. కులమని భేదం లేదు, మతమని భేదం లేదు. యేసు రక్తంలో కడగబడినప్పుడు మనందరం కూడా సమాధానకరంగా ఉంటాము, సమాధానంగా ఉంటాము. యేసు ప్రభువారిచ్చే పరలోక రాజ్యానికి మనందరం వారసులం అవుతాం. కనుక నీవు నేను మనందరం కూడా యేసు రక్తంలో కడగబడి సమాధానపరచబడి అందరితోటి కూడా మనకున్న విభేదాలు తొలగించబడి అందరం కూడా సమాధానకరంగా జీవించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.